వాడు విర్రవీగుతున్నాడన్నా వాడిని చూసి మనం కూడా విర్రవీగుదామా? వద్దురా బాబు, వాడినే విర్రవీగనే, మనం తగ్గించుకుందాం. ఏయ్ నేను గొప్ప అని మీసాలు తిప్పాడా? తిప్పురా బాబు, నువ్వు గొప్ప. సరే నేనే తక్కువ, సరే పో. ఇంకేం చేస్తాడు వాడు? నిన్ను రెచ్చగొడతాడు. నువ్వు స్పందించకపోతే వాడే వెధవైపోతాడు. నువ్వు స్పందిస్తే నిన్ను ఎదవం చేయడానికి చూస్తాడు. నువ్వు స్పందించకుండా విరిగిపోయి నువ్వు సైడ్ అయిపోతే ఫైటింగ్ లేదుగా. చాలా విషయాలలో హానికి పోయే మనిషి ఆవేదనకు, అవిశ్రాంతికి గురవుతాడు. అహాన్ని ప్రదర్శించలేదు. అహము విరిగిన స్థితిలో యేసు తన్ను తాను తగ్గించుకున్నాడు. తన ఘనతంతటిని కూడా బలిపీఠం మీద పెట్టేశాడు. అవమానమును లక్ష్య పెట్టలేదు. అవమానాన్ని నిర్లక్ష్యపరిచి తన ఎదుట ఉంచిన పరుగు పందెములో జయ జీవితాన్ని పొందాడు యేసయ్య. ఇప్పుడేం జరిగింది? ఉమ్మిచ్చినోడు, దెబ్బలు కొట్టించినోడు, నానా రకాలుగా అవమానపరిచినోడు వెధవైపోయాడు. ఆయనేమో అన్ని నామముల కంటే పైనామాన్ని పొందాడు. యేసు ప్రభువే మొట్టమొదటి మాదిరి మనకి, తర్వాత భక్తులు. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, ఎవడి మీద నువ్వు ఏ విధమైన పోటీ పెట్టుకోకపోతే కథం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. ఎవడితోనూ నువ్వు అహానికి పోకపోతే కథం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. నీ విశ్రాంతిని దొంగిలించేది అహమే. ఆ విషయంలో నువ్వు విరిగిన నాడు దేవునికి ఇష్టడవు అవుతావు, మనుషులకు అందని వాడివి అవుతావు. ఎట్లాగో చెప్తా. ఒకసారి ఒకడు నా దగ్గరికి వచ్చాడు. ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడు అన్నా అన్నాడు. ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడన్నా అన్నాడు. నేను నవ్వుతా ఒక మాట అన్నాను, నిలబడ్డోడిని పడేస్తారు కానీ ఆల్రెడీ పడిపోయినోడిని ఎవడు పడేస్తాడు రా అన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? నేల మట్టుకు పడిపోయి ఉన్నాను రా నేను. కనీసం నిలబడ్డా, లేకపోతే వంగినా, లేకపోతే కాస్త కూర్చున్నా పడేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ అంతా పడిపోయి ఉన్నావు. నేల మట్టుకు పడిపోయి ఉన్నా. నేల మట్టుకు పడిపోయినా ఇంకేం పడేస్తాడు వాడు? ఇంకొకటే అవకాశం ఉంది, లేపటం తప్ప పడేయటానికి లేదు ఛాన్సు. వాడు నీ పరువు తీయాలనుకుంటున్నాడన్నా అన్నాడు. పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను రా. పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను అంటే అర్థం ఏంటో తెలుసా? అవమానము నాకు గొప్ప కాదు, ఘనత నాకు గొప్ప కాదు. ఆ రెండు విషయాలు విరిగిపోయాను. అవమానపరిచిన, ఘనత వచ్చిన రెంటిని నేను లక్ష్య పెట్టదలుచుకోలేదు. ఆ విషయంలో నేను విరిగిపోయాను అన్నప్పుడు ఇక పరువు పోతుందనో లేదా పరువు పెరుగుతుందనో తపన ఉండదుగా. వాడు విర్రవీగుతున్నాడన్నా వాడిని చూసి మనం కూడా విర్రవీగుదామా? వద్దురా బాబు, వాడినే విర్రవీగనే, మనం తగ్గించుకుందాం. ఏయ్ నేను గొప్ప అని మీసాలు తిప్పాడా? తిప్పురా బాబు, నువ్వు గొప్ప. సరే నేనే తక్కువ, సరే పో. ఇంకేం చేస్తాడు వాడు? నిన్ను రెచ్చగొడతాడు. నువ్వు స్పందించకపోతే వాడే వెధవైపోతాడు. నువ్వు స్పందిస్తే నిన్ను ఎదవం చేయడానికి చూస్తాడు. నువ్వు స్పందించకుండా విరిగిపోయి నువ్వు సైడ్ అయిపోతే ఫైటింగ్ లేదుగా. చాలా విషయాలలో హానికి పోయే మనిషి ఆవేదనకు, అవిశ్రాంతికి గురవుతాడు. దాని విషయంలో విరిగిన నాడు మనిషికి వేదన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైసలు వాడికంటే బాగా సంపాదించాలి, వాడికంటే 2 స్టేర్లు కట్టాలి, వాడికంటే పెద్దది, వాడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే నేను 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి అని వాడు, వీడు, ఆమె, ఈమె అని ఎప్పుడు మనం ఇతరుల వైపు చూసి పోల్చుకొని సాతాను చేత శోధించబడి, అహము చేత నింపబడి విశ్రాంతి కోల్పోతాం. అది విరిగిన నాడు గొడవే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చేటప్పుడు నాకు ఇస్తాడు, నన్ను ఎత్తేటప్పుడు ఆయనే ఎత్తుతాడు.
ఇచ్చినా ఇవ్వకపోయినా నాకున్నంతలో నేను ప్రశాంతంగా మనుగడ సాగిస్తా. ఎందుకంటే చెప్తా వినండి, ఎందుకు అవి లక్ష్య పెట్టొద్దు, ఆ విషయంలో విరిగిపోండి అని నేను అంటున్నానంటే, భూమి మీద మానవ జీవితం అంతా కూడా ఒక కళ లాంటిది, ఒక భ్రమ లాంటిది. ఇది నిజం అనిపిస్తుంది కానీ నిజం కాదు. ఇది శాశ్వతం అనిపిస్తుంది కానీ స్థిరం కాదు. అనిపిస్తుంది కాసేపు కానీ స్థిరం కాదు. ఇది ఎలాంటిదంటే, భ్రమ అంటే మీకు చూపిస్తాను. రోడ్డు మీద హైవేలో ఎండవేళ పోతున్నప్పుడు, తార్ రోడ్డు మీద హైవేలో మనం ఎండవేళ పోతున్నప్పుడు నీళ్ల మడుగుల్లా కనపడతాయి. ఎంతమందికి తెలుసు? పర్ఫెక్ట్ కనపడదా? నీళ్ల మడుగులా కనపడదా? నిజంగా అన్న, నీళ్ల మడుగులాగే కనపడిద్ది, ఉన్నట్టే కనపడిద్ది. దానివల్ల చేతులు ఎత్తండి. రైట్. ఎప్పుడన్నా పోయి చూసావా? చూసినప్పుడు ఏం కనపడింది? కాలు పెట్టి చూసావా? అంటకపోయిద్ది, ఏముండదు ఆ నీళ్ళు. కానీ మనం చూసినప్పుడు మాత్రం నిజంగా అల్లంత దూరాన మడుగులు ఉన్నట్టు కనపడిద్ది. దానిని ఎండమావి అంటారు. నిజానికి అక్కడ నీళ్లు ఉండవు, కానీ ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. ఈ భూమి మీద విర్రవీగినోళ్ళు, మిడిసిపడ్డోళ్ళు, నడమంత్రంగా మిడివేలంగా ఊరేగినోళ్ళు ఏరయా? ఏమయ్యా? వాడట్టన్నాడు, ఈడట్టన్నాడు, వాడట్ట, ఈడిట్ట, ఆమట్ట, ఏమిట్ట, ఏమట్ట, ఆమట్ట అన్నోళ్ళందరూ ఏరి? ఎవడు ఎగిరి పడ్డా ఆవిరి కోసమేగా, ఎండమావేగా. నీకంటే ఒకడు ముందు మిగిలి బాగా సంపాదించాడంటే వాడు కూడా భ్రమలోనే ఉన్నాడు. వాడు సంపాదించాడని ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు కూడా భ్రమలోనే ఉన్నావు. ఒకనాడు ఈ భ్రమలన్నీ వదిలి కళ్ళు తెరవబడి వెళ్తాం. ఇప్పటిదాకా వెళ్ళలేదా? వెళ్ళిన వాళ్ళని నువ్వు చూడలేదా? రేపో మాపో నువ్వు నేను వెళ్ళామా? ఇది కదా వాస్తవం. దీన్ని హృదయంలోకి తీసుకున్నప్పుడు ఇక మిడిసిపడ్డోళ్ళందరినీ చూస్తే నీకేమనిపించింది? మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము కుక్క శవముతో సమమేగా నిక్కముగా నది మన్నే గదయ్యా. కొంతమంది అద్దంలో చూసుకొని ఏం మురుసుకుంటారో. ఎట్లయినా నేను కొంచెం గ్లామర్ కదూ అని. నీ బొంద కదూ, నీ బొంద. అసలు నా ముక్కు భలే స్ట్రైట్ ఉంటుంది, బాగుంటుంది కదా. అసలు నా లిప్స్, నా ఐసు, అసలు అబో ఐజో మికిలిసం. మళ్ళీ ఎంతసేపు మిడిసి పడుతుంటే ఆమెను చూసి ఇంకొక ఆమె ఏడుతుంటుంది, నా మొహం అట్లేదే, నా అమ్మా. ఆ మొహమేనా మట్టి బొమ్మ, ఈ మొహమేనా మట్టి బొమ్మేనమ్మా. ఆ జీవాత్మ పోతే ఆమె దగ్గర వచ్చేది అదేనమ్మా, నీ దగ్గర వచ్చేది అదేనమ్మా. కుక్క శవం, కుక్క దచ్చినప్పుడు ఎంత దుర్గంధము. మానవ దేహములోని జీవాత్మ, ఈ దేహాన్ని ఆడించే ఆత్మ పోతే ఈ దేహము కుక్క శవం కంటే కంపు కొడుతుంది. ఇది వాస్తవం కదా, ఇది నిజం కదా. కానీ ఏం చేద్దాం? భ్రమే జనానికి భ్రమే మజా. అది ఎండమావిరా, అది నీళ్ళ కనపడిద్దిరా, నిజం కాదు అంటే ఏమో బ్రదర్, తర్వాత సంగతి కనపడుతుందిగా ప్రస్తుతానికైతే అదే ఆత్మ అంటుంటాడు. అట్లా అయిపోయింది మనిషి మైండ్. కానీ నేను చెప్పిన వాస్తవాన్ని వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఇక ఆవేదన ఉండదు, ఇక ఏ విధమైన ఒత్తిడి ఉండదు, ఎవరితో పోటీ ఉండదు, నాకు వాళ్ళకు ఉన్నది నాకు లేదన్న ఫీలింగ్ ఉండదు. ఆ విషయాలన్నింటిలో విరిగిపోతే పెళ్లి చేసుకొని ఆనందంగా తిరుగుతున్న వాళ్ళని చూసి పెళ్లిగానం బాధపడుతుంటుంది. అమ్మో వాళ్ళన్నీ పొందేసుకుంటున్నారు, వాళ్ళమో చట్టపట్టాలు వేసుకొని తిరిగేస్తున్నారు, నాకేం లేదురా బాబోయ్ అని. పొందినోళ్ళ బాధ పొందినోళ్ళది, పొందనోళ్ళది. 1000 మందిని చేసుకున్నాడు సొలొమోను. చివరికి ఏం మిగిలింది నాయన అంటే మెంటలోడు మాట్లాడినట్టు మాట్లాడాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం లేదు. ఎవరు పొందినది ఏంటి? గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఏంది? తీసుకొస్తావా నిన్నటినే? తెస్తావా మొన్నటినే? తెస్తావా అటు మొన్నటినే? తెస్తావా నీ పెళ్లినాటి అనుభవాలని ఆ రోజునే? లేదు, అంతా గతం గడిచిపోతుంది. గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఒక జ్ఞాపకం తప్ప ఏమీ లేదు. నిన్నటి అనుభవాల్లో అది నేను చెప్తాను. ప్రతిదీ వాస్తవిక కోణంలో చూడాలి ఒక సత్క్రైస్తవుడు. అప్పుడే వాడు అహం విరిగిన జీవితాన్ని జీవిస్తాడు. ఎప్పుడైతే అహం అనేది విరిగిపోతుందో అప్పుడు మనిషి హృదయంలో విశ్రాంతి. కొబ్బరి టెంకాయ కొడతారు గుడికి పోయి. కొట్టే వాళ్ళని అడగండి ఎందుకు కొడుతున్నామని. దేవుడికి ఏమన్నా కొబ్బరి చెప్పుల స్పెషల్ టేస్టా? దేవుడేమన్నా మనం కొట్టే కొబ్బరి చెప్పులను తీసుకుంటాడా? మరి ఎందుకని పెద్దలు కొబ్బరి టెంకాయని తీసుకెళ్ళి చూపించారు, ఇది కొట్టండి రా అని? అంటే ఒక పాఠం కోసం చెప్పారు ఆ మాట. దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరి టెంకాయ కొట్టండి కాదు, కొబ్బరి టెంకాయ పగలగొట్టండి. ఫస్ట్ చూసినప్పుడు పైన కఠినంగా ఉంటుంది, దాన్ని బ్రద్దలు కొట్టినప్పుడే తెల్లటి కొబ్బరి తీయటి నీరు నీకు అందుబాటులోకి వచ్చింది. అట్లాగా కఠినమైన కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు తెల్లని కొబ్బరి ఆహారానికి తీయని నీరు దాహానికి ఉపయోగపడ్డట్టు కఠినమైనటువంటి హృదయాన్ని, అహముతో నిండిన హృదయాన్ని బ్రద్దలు కొట్టి చూడండి రా, అప్పుడు ఉంటుంది లైఫ్ అంటున్నాడు ఆయన.